హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కోణం అంటే ఏంటో తెలుసుకుందాం. కోణం అంటే ఏంటంటే ఒకే తొలి బిందువు గల రెండు కిరణాల మధ్య ప్రదేశం కోణము అంటారు. ఒకటే తొలి బిందువు ఉండి రెండు కిరణాలు అంటే ఏంటిది? ఒక పాయింట్ నుండి స్టార్ట్ అయ్యి అనంత దూరం వరకు ప్రయాణిస్తే అది కిరణం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుని యొక్క కిరణం తీసుకుంటే సూర్యుని నుంచి ఒక పాయింట్ అనుకుంటే అక్కడ నుంచి భూమిపైకి వచ్చే వాటిని ఏమంటారంటే కిరణాలు అంటారు. అంటే కిరణం అంటే ఏంటిది? వన్ పాయింట్ నుంచి అనంత దూరం వరకు ప్రయాణిస్తాయి. అలాంటి రెండు కిరణాలు ఒక తొలి బిందువు నుండి స్టార్ట్ అయితే వాటి మధ్య ఏర్పడేది ఏంటంటే కోణము అంటారు. ఓకేనా? కోణాన్ని ఈ లెటర్ దీంతో చూపిస్తారనమాట. ఇక్కడ వస్తే మనకు ఓఏను మనం ఏమంటామంటే తొలి కిరణం అంటాము. ఇది చేంజ్ చేయడానికి వీలు కాదు. ఓఏని తొలి కిరణం అంటారు. నెక్స్ట్ ఓబిని ఏమంటారు అంటే భ్రమణ కిరణము. ఇది ఏంటంటే మనకు భ్రమణం చెందిస్తూ కోణాన్ని అనేది ఇంక్రీజ్ లేదా డిక్రీజింగ్ చేయడానికి వీలవుతుంది అనమాట. దీన్ని భ్రమణ కిరణం అంటారు. అయితే మనకు ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి మరి దీనిపైన అంటే, ఇలా కోణాలు ఇస్తాడు, ఇందులో ఎన్ని కోణాలు ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు అనమాట మనకు. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఫస్ట్ మనము నార్మల్ ప్రాసెస్ లో చేసి ఫార్ములా ద్వారా ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఏర్పడిన కోణాలు ఎన్ని చూడండి. ఇక్కడ 1 2 3, నెక్స్ట్ ఈ 2 3 4, ఇది ఒకటి 4, నెక్స్ట్ 4 5. ఓకేనా? 5, లాస్ట్ ఫైనల్ 6. మొత్తం కోణాలు ఎన్ని ఏర్పడ్డాయి? ఇక్కడ మనకు 6 ఉన్నాయి అనమాట. 6. ఓకేనా? 6 ఉన్నాయి. ఇలా చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే చాలా టైం తీసుకుంటది. టైం తీసుకుంటది కాబట్టి ఇలా చేయకుండా మనము ఒక ఫార్ములాను యూజ్ చేస్తాం. ఆ ఫార్ములా ఏంటంటే n/n-1/2. ఈ ఫార్ములాను యూజ్ చేస్తే మనకు 2 seconds లో మనము కోణాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఎన్ని కోణాలు ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ n అంటే ఏంటిదంటే మనకి ఇక్కడ ఉన్న కిరణాల సంఖ్య 1 2 3 4 ఉన్నాయి. 4 కిరణాలు అంటే n ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకు? n ఈక్వల్ టు 4 తీసుకోవాలి. సబ్స్టిట్యూట్ n వాల్యూ 4 ఇంటూ 4 మైనస్ 1/2. ఓకేనా? ఇక్కడ చూసి చూడండి, 2 1 జ 2, 2 2 జ 4. ఇక్కడ రిమైనింగ్ 2 ఇంటూ 4 మైనస్ 1 3, 2 ఇంటూ 3 ఈక్వల్ టు 6. ఎన్ని ఉంటాయి మొత్తం కోణాలు మనకి? ఇక్కడ 6 ఉంటాయి. ఇలా ఫైండ్ అవుట్ చేయడం కన్నా మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తే తొందరగా ఫైండ్ అవుట్ చేయడానికి వీలవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ మనకు చాలా కోణాలు ఉన్నాయి. 1 2 3 4 5 6, ఇంకా మళ్ళీ డబల్ దీన్ని యూజ్ చేస్తే ఇంకో కోణం. ఇలా కోణాలు చాలా వస్తాయి. దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎగ్జామిన్లో చాలా టైం తీసుకుంటది కాబట్టి మనము ఈ ఫార్ములాని యూజ్ చేస్తే సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా చూడండి, n ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటి? n ఇంటూ n-1/2. ఓకేనా? n వాల్యూ అంటే ఏంటా? n వాల్యూ అంటే కిరణాల సంఖ్య. 1 2 3 4 5 6 ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్ కిరణాలు? 6. సబ్స్టిట్యూట్ వాల్యూ n ఈక్వల్ టు 6 మైనస్ 1/2. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 1 జ 2, 3 జ 6. మనకి ఇక్కడ వచ్చింది 3 ఇంటూ 6 మైనస్ 1 5, 3 ఇంటూ 5 ఈక్వల్ టు 3 5 జ 15. ఇక్కడ ఎన్ని కోణాలు ఏర్పడతాయి? 15 కోణాలు ఏర్పడతాయి. 15 కోణాలు ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ మనకు ఎన్ని ఏర్పడతాయి? 6 అనమాట. ఇలా మనకు ఎప్పుడైనా ఎగ్జామ్ లో కోణాలు ఫైండ్ అవుట్ చేయమంటే n/n-1/2 అనే ఫార్ములా ఉపయోగించి మనం కోణాలు ఎన్ని ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి సింపుల్ ట్రిక్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.